వదిలేస్తారుగా. కళ్ళు మూసుకోవాలి అందరూ. యేసయ్యా మా కోసం మా కోసం చాలా దూరం నుంచి చాలా దూరం నుంచి ఫ్రెండ్స్ వచ్చారు యేసయ్యా. ఫ్రెండ్స్ వచ్చారు యేసయ్యా. మేము మేము వారితో మంచిగా మంచిగా మాట్లాడేలాగా మాట్లాడేలాగా సహాయం చేయండి యేసయ్యా. సహాయం చేయ. వాళ్ళేమో జర్నీ చేసి వచ్చారు. వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వండి యేసయ్యా. మాతో మంచిగా మాట్లాడేలాగా సహాయం చేయండి. ఆమేన్. ఆమేన్. అందరు కూర్చోండి సైలెంట్‌గా. నోటి మీద ఎలేసేసుకోండి ఫాస్ట్‌గా. చేతులు కట్టుకోవాలి. 1 అంటాను చేతులు కట్టేసుకోండి. 2 అంటే ఏం చేయాలి? నోటి మీద ఎలేసుకోవాలి. 3 అంటే అందరూ ఇటే చూడండి. అసలు ఏం సౌండ్ రాకూడదు. ఎవరైనా అల్లరి చేశారనుకో వెళ్ళిపోమంటాను. చూస్తున్నాను అలాగే. ఎవ్వరు అల్లరి చేయకండి. సైలెంట్‌గా ఉండండి. వెరీ గుడ్ రా. బాగా వింటున్నారు మీరు మాట. చెప్పైనా అల్లరి చేయొద్దని. ఎవరది అరిసిది? సైలెంట్‌గా ఉండండి అందరూ. చెప్తున్నా మళ్ళీ చేస్తున్నారు. అదిగో రేయ్ బాయ్స్ మీరే కదా? మీరు చర్చ్‌లో ఉన్నారు కదా! అబద్ధాలు చెప్పొచ్చా? నోటి మీద ఎలేసుకోండి అందరూ. సైలెంట్‌గా ఉండాలి. మీకంటే గర్ల్స్ బెటర్. ఎంత సైలెంట్‌గా ఉన్నారో. అదిగో రేయ్ అన్ని సార్లు చెప్పించుకోవచ్చా? సైలెంట్‌గా ఉండండి అందరూ. వెనకాల ఎవ్వరు లేరు. అదిగో సైలెంట్‌గా ఉండండి. ఒరేయ్ వెనకాల ఎవరున్నారా? ఎవ్వరు లేరు. సైలెంట్‌గా ఉండండి. వెనకాల ఎవరైనా ఉంటే నాకు కనిపించాలి కదా! నాకు ఎవరైనా కనిపిస్తున్నారా? సైలెంట్‌గా ఉన్నాం. సైలెంట్‌గా ఉండండి అందరూ. అదిగో ఏయ్ గర్ల్స్ మీరే కదా మాట్లాడుతున్నారు? సైలెంట్‌గా ఉండండి. ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు. అదిగో ఒరేయ్ మీరు చెప్పేది నిజమేరా? హాయ్ బాగున్నానురా. చాలా బాగున్నా. నువ్వెలా ఉన్నావు? చెప్పరా? మాట్లాడుతున్నాను కదరా. ఏం కాదు. నీకంటే నేనే బాగున్నా. అవును కదా! ఎవరు బాగున్నారురా మా ఇద్దరిలో? నేనే కదా! అద్దుగో నేనే బాగున్నా. అప్పుడే కదరా వచ్చారు ఫ్రెండ్స్. అప్పుడే బాయ్ చెప్పేస్తారు ఎవరైనా? మీకోసం అంత దూరం నుంచి వస్తే బాయ్ చెప్తారా? చూడు ఫ్రెండ్ సారీ రా ఫ్రెండ్. ఏ హాయ్ హాయ్. ఇప్పుడు కన్ఫ్యూజ్ అందుకని వాళ్ళు అలా చెప్పారు. అవునా? నీ పేరు పిల్లలు బాగున్నారా? బాగా తిన్నారా? ఓకే బాయ్.
రండి ఫ్రెండ్స్ అని పిలవండి. చెప్పు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అక్క? తెలుసు. ఏం జరుగుతుంది? మా పిల్లలు చెప్తారు విను. ఒరే ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఏం క్రిస్మస్ విన్నావా? వినపలేదక్క. ఒరే గట్టిగా చెప్పండి, వాడికి కొంచెం చెవుడు అనుకుంటా. గట్టిగా చెప్పండి. వినిపించిందా? వినిపించిందక్క. ఆ. వినిపించిందక్క. అక్క చెప్పరా. నీ పేరేంటి? నా పేరా? ఫస్ట్ నీ పేరు చెప్పు. నీ పేరేంటి? అన్నట్టు గాని పేరేంటి? నీ పేరు చెప్పు. నీ పేరేంటి? నా పేరు చెప్తా గాని ఫస్ట్ నీ పేరు చెప్పాక. నాకంటే నువ్వు చిన్నాడు కదా, సో ఫస్ట్ నువ్వే చెప్పు. నీ పేరేంటి? చెప్పను. అయితే నేను చెప్పను. మానే. సరే. నువ్వు భలే క్యూట్ గా ఉన్నావు. నీ పేరేంటి? థ్యాంక్ యూ అక్క. ఏంటిది? నీ పేరేంటమ్మా? నా పేరు అక్క. నీ పేరు? నా పేరు మ్యాగీ. మ్యాగీ. వావ్, భలే క్యూట్ గా ఉన్నా, భలే ముద్దొచ్చేస్తున్నావు అనుకో. థ్యాంక్ యూ అక్క. నువ్వు అన్నావు. ఈ హెయిర్, ఆ హెయిర్ ఏంట్రా? ఎక్కడేం చారా? ఈ కటింగ్ ఎక్కడేం చారా? డిప్ప కటింగ్ లా ఉంది. అక్క నా కటింగ్ కోసం నేను ప్యారిస్ వెళ్ళాను తెలుసా? బాబోయ్, ప్యారిస్ వెళ్ళాడంట ఈ డిప్ప కటింగ్ కోసం. టిప్ప కటింగ్ అనకక్క, నీకంటే ఎక్కువ జుట్టు ఉంది నాకు. డిప్ప కటింగ్. మీ అక్క చూడు ఎంచక్క రెండు పిల్లకలు వేసుకుని ఎంత క్యూట్ గా ఉందో. ఊడిపోయింది ఒకటి. సర్లే గాని నీ పేరేంటో చెప్పు. నా పేరు నీ పేరు? నా పేరు నీ పేరు? ఇప్పి. ఇప్పి. ఆ, వావ్, నా అక్క పేరు మ్యాగీ, నా పేరు ఇప్పి. బాగున్నారా మీ పేర్లు? నిజంగానక్క? చాలా బాగున్నాయి. రోజు ఇప్పిలు మ్యాగీలు చేసుకుని తింటారా? ఓ ప్రతిరోజు తింటామక్క, మాకు చాలా ఇష్టం. అందుకేనా నీ హెయిర్ అలా ఉంది? సరే, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అక్క మ్మ్, మీకు ఇక్కడ మ్మ్, క్రిస్మస్ జరుగుతుందని మ్మ్. మా ఫ్రెండ్ చెప్పాడక్క. అవునా? ఆ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమా ఆ, చెన్నై నుంచి వచ్చామక్క. అమ్మో, అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారా? ఆ, అక్క. చెప్పు మ్యాగీ. అవునక్క, మేము చాలా దూరం నుంచి వచ్చాం. వావ్, మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు. అవునక్క, మేము చాలా మంచి వాళ్ళం. నాకు తెలుసక్క మేము మంచి వాళ్ళమని. మాకు తెలుసులే, నువ్వెంత మంచోడు అర్థమవుతుంది. మ్మ్, పొద్దు నుంచి ఇక్కడే ఉన్నావా? అవును. ఎరా మనందరం ఎప్పటి నుంచి ఉన్నాం రా? మేము ఎప్పుడో 8ంటికి వచ్చాం. నువ్వు నీలాగా 1కి రాలే. అక్క మ్మ్, నువ్వు ఎన్నింటికి వచ్చావు? నేను ఎప్పుడో 8కి వచ్చా. అవునా? అవును. అప్పటి నుంచి వింటున్నావా తింటున్నావా? వింటున్నా. లేదక్క, నేను నిన్ను 2 సార్లు చూసా. మీరందరూ 8 నుంచి ఉన్నారు కదా, ఏం చేస్తున్నారా? వింటున్నారా తింటున్నారా? అద్దుగో, మేము అందరం వినటానికి వచ్చాం, తినటానికి కాదు నీలాగా. పిల్లలు వినడానికే వచ్చారక్క, నువ్వు తినడానికి వచ్చావు. ఏం కాదు, నేను కూడా వినడానికే వచ్చా. అంటే ఏం విన్నావా? నువ్వు చెప్తావా నేను చెప్పనా? నువ్వు కూడా విన్నావా? ఆ, ఏంటి నువ్వు ఇప్పుడే వచ్చావనుకుంటున్నాను. ఇప్పుడు ఎదురుకొచ్చానక్క, ఇందాక నుంచి మా ఫ్రెండ్ తో పాటు వెనకాల కూర్చున్నాను. అబ్బో, సరే అయితే నువ్వే చెప్పు, ఏం విన్నావో పొద్దు నుంచి. నేనా అక్క? నువ్వు చెప్పు. 2 సాంగ్స్ నేర్చుకున్నానక్క. అబ్బో, 2 సాంగ్సా? ఏమేంటో చెప్పు ఒకసారి. మర్చిపోయావా? అక్క చెప్పు. 2 సాంగ్స్ నేర్చుకున్నానక్క. ఓకే, ఫస్ట్ సాంగ్ ఏంటో చెప్పు. ఇమ్మానియల్. అబ్బో, విన్నాడు రోయ్. అరే, ఫస్ట్ సాంగ్ ఇమ్మానియలేనా? ఓకే, సెకండ్ సాంగ్ చెప్పలేడు, చూద్దాం. సెకండ్ సాంగ్ ఏంటి? నువ్వు చెప్పే. మర్చిపోయాడు. ఎవరొకరు చెప్పండి. సరే అక్క, నేను చెప్తాను. నీవే కదా నాకు ఫస్ట్ ముక్క ఏదో ఎగరగొట్టేసినట్టున్నా. నీకు గుర్తుందో లేదని పాడానక్క. ఓహో, ఏసు నీవే కదానా? అవునక్క. ఓకే, బానే విన్నారు. 2 సాంగ్స్ అంతేనా? మనం ఈ రోజు ఎన్ని సాంగ్స్ నేర్చుకున్నాం? ఫస్ట్ సాంగ్ ఏంటి? సెకండ్ సాంగ్? ఓకే, మీరు కరెక్ట్ గానే చెప్పారు. సరే, సాంగ్స్ ఒకటే నేర్చుకున్నారా? ఇంకేం నేర్చుకోలేదా? 2 స్టోరీస్ కూడా విన్నామక్క. అబ్బో, ఏమేం నేర్చుకున్నారు చెప్పండి స్టోరీస్ ని బట్టి. అక్క చెప్పు. నేను చెప్పమక్క.
అదేంట్రా? ఆల్రెడీ అక్కలు చెప్పారు కదక్క, మళ్ళీ మేమెందుకు? మీరేం నేర్చుకున్నారో మీరు చెప్తేనే కదా మాకు వినిపిస్తది. అక్క మీ పిల్లల్ని అడగక్క, చెప్తారేమో, వాళ్ళు ఏం వినలేదు. సర్లే నువ్వు చెప్పమ్మా మ్యాగీ. మీ తమ్ముడు వినలేదనుకుంటా. వాడెప్పుడు వినడక్క, అవునా? వాడెప్పుడు అంతే. వాడు చాలా మంచోడు అనుకుంటున్నాను ఇప్పటి వరకు నేను. మంచోడే కానీ కానీ ఏంటే కూనీ చేసి పడక్క నేను. ఏయ్ తప్పు. అలా అక్కని కొట్టచ్చా? అటు నువ్వు. నువ్వు చెప్పు మ్యాగీ. వాడు అంతే అక్క, అలానే ఉంటాడు. అవునా? ఇంటి దగ్గర కూడా ఇలాగే ఉంటాడా మ్యాగీ? అవునక్క, ఇంటి దగ్గర కూడా నన్ను ఎప్పుడు కొడుతూనే ఉంటాడు. అయ్యో. ఇప్పి ఇప్పి గురించి చెప్పేటప్పుడు ఆలోచించుకొని చెప్పు, అర్థమవుతుందా? నువ్వు సైలెంట్ గుండు. అలా దగ్గర పడి ఇలా కొడుతుంటే ఇంటికి ఇంకెలా కొడతాడో చూడక్క. వీడికి అసలు నోరు మూయవే నువ్వు. నా ముందు నువ్వేం మాట్లాడకు. నువ్వు వెళ్ళిపోతావా, నేను వెళ్ళిపోమంటావా? ఇప్పి నువ్వు వెళ్తావా, నేను వెళ్ళిపోమంటావా? వద్దు, నువ్వే వెళ్ళిపో. నేను వెళ్ళిపోతానక్క. ఒరే మీరు ఎక్కడున్నారా? చర్చిలో ఉన్నారా, బయట ఉన్నారా? చర్చిలో అక్క. చర్చిలో ఇలాగేనా బిహేవ్ చేసేది? నో అక్క. మరేంటి? పొద్దున్నుంచి 2 స్టోరీలు విన్నానన్నారు, సాంగ్స్ విన్నానన్నారు. ఇలాగేనా బిహేవ్ చేసేది? మీరు సండే స్కూల్కి వెళ్తారా? వెళ్తామక్క. ఇద్దరు వెళ్తారా? ఇద్దరం వెళ్తామక్క. మరి మీ తమ్ముడేంటి అలా ఉన్నాడు? నేనైతే రెగ్యులర్ గా వెళ్తాను, వాడైతే అప్పుడప్పుడు భోజనాలు పెట్టినప్పుడు వస్తాడక్క. అవునా? భోజనాలకు వెళ్తాడా? అవునక్క. నేను వాడిని ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నా, వాడి మొఖం చూస్తేనే అర్థమైపోయింది నాకు. సండే స్కూల్లో అక్క చెప్పే మాట ఏది వినడక్క. అవునా? అవునక్క. మా పిల్లలు అలా కాదు తెలుసా? సండే స్కూల్ కి వచ్చారంటే ఎంత సైలెంట్ గా ఉంటారో. చెప్పని అన్ని వింటారు. కావాలంటే అడుగు. నిజమే. ఒరే మీరు వింటారా? నిజంగా వింటారా? అదిగో మా పిల్లలు. మా పిల్లలు చాలా మంచోళ్ళు. ఇప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పిగాడ కోపం వచ్చిందక్క, అందుకే వెళ్ళిపోయాడు. అమ్మో కోపం వచ్చిందా? అక్క మా తమ్ముడు మారాలని నేను ఎప్పుడూ ప్రేయర్ చేస్తానక్క. అవునా? అవునక్క. నీ సోదా అయిందా, ఇంకా అవ్వలేదా? ఏయ్ చెప్పు. ఏంట్రా కోపం వచ్చిందా నీకు? ఎందుకక్క నాతో అలా మాట్లాడుతున్నావు? నేను వెళ్ళిపోతాను అలా మాట్లాడితే. రే అలా మాట్లాడకూడదురా. మనం వేసే పిల్లలం కదా, కోపపడకూడదు. అలాగా తప్పు. అలా మాట్లాడకూడదురా, కోపపడకు. నువ్వు మంచోడివి, నీ హెయిర్ కూడా బాగుంది, నీ ముక్కు కూడా బాగుంది. ఏది బాబే, బుగ్గలు కూడా బాగున్నాయి రోయ్. మీ అక్క కంటే నువ్వే బాగున్నావు అందంగా. చెప్పు చెప్పు. నేను నీతో మాట్లాడను, కూడా మాట్లాడను. నాతో మాట్లాడు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. వద్దక్క, ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారక్క, ఎవరినైనా ఒకళ్ళు పిల్ల, నేను వాళ్ళతోనే మాట్లాడతా. అవునా? ఎంతమంది ఉన్నారేంటి నీకు ఫ్రెండ్స్? హ్యాండ్స్ రైస్ చేయండి రా. అబ్బో చూసావా అక్క? ఒరే మీరు అందరూ వాడి ఫ్రెండ్సేనా? అవునా? చెప్పి ఇప్పి. నీతో మాట్లాడనని చెప్పాను కదా, ఒకళ్ళు పిలువక్క, నేను వాళ్ళతో మాట్లాడతాను. అవునా? సరే. ఎవరైతే చేతులు కట్టుకుంటారో రారా. వచ్చాడు ఇప్పి, మాట్లాడు. అరే హాయ్ రా. హాయ్. పేరేంటి? అరే నీ పేరు చెప్పరా. హాయ్ సాత్విక్. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? అక్క నాకు ఇడొద్దక్క, నాకు 5th క్లాస్ చదివే వాళ్ళే కావాలి. వెళ్ళిపోరా. ఒరే 5th క్లాస్ చదివే వాళ్ళు ఎవర్రా?
సరే వచ్చాడు. ఇప్పి మాట్లాడు. అక్క చెప్పు ఇప్పి. మరి ఇచ్చే పక్కెళ్ళిపో. అరే నీ పేరేంట్రా? విజయ్. చెప్పరా. విజయ్. విజయ్, నిన్ను స్కూల్లో ఎవరైనా తిడతారా? తిట్టరా? నిజంగా తిట్టరా? నిజంగా నువ్వు ఎప్పుడు ఏ తప్పు చేయలేదా? చేయలేదు. సరే గాని ఇలా రా. ఫోన్లో ఎప్పుడైనా గేమ్ ఆడావా? ఒకసారి ఆడావా? ఇలా రా, ఇలా రా. ఆడినప్పుడు ఎలా అనిపించిందిరా? బానే ఉంది. సూపర్ కదా? అవును. అవునా కాదా? సరే గాని ఎప్పుడైనా దొంగతనం చేసావా? చేయలేదు. నాకు చెప్పరా, ఎవరికి చెప్పరా. చేయలేదు. ఆ? చేయలేదు. చేయలేదా? మైక్ లో చెప్పరా బాబు. చేయలేదు. అవునా? స్కూల్లో ఎవరైనా కొట్టావా? కొట్టలేదు. ఈసారి కూడా చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ఎవరిని కొట్టలేదా? కొట్టలేదు. అక్క నాకు ఇది తెలుసు అక్క. ఈ నా బ్యాచే. అబద్ధాలు ఆడుతున్నాడా? ఒరే ఒరే, నీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏదిరా? జూ. అందరం మనోళ్ళే కదా అక్కడ ఉండేది. చెప్పరా కదా? వెళ్ళిపోరా. అక్క చెప్పి. చూసావా? నా చూసాను. బ్యాచ్ లో ఉండే వాళ్ళందరికీ నచ్చేవేంటో తెలుసా? ఏంటి ఇప్పి? ఫోన్ లో గేమ్స్ ఆడడం. అవునా? అవునక్క. ఏంటి మీరందరూ ఫోన్స్ లో గేమ్స్ ఆడతారా? ఆడరంట. అక్క ఆ 10 నిమిషాలు నువ్వు బయటికి వెళ్ళావనుకో మేమంటే ఏంటో నాకే తెలుసక్క. ఒరే అవునా? ఒరే చర్చ్ లోపలాగా బయట ఒకలా ఉంటారా మీరందరూ? నిజం చెప్పండి. మా పిల్లలు నిజం చెప్తున్నారు. సరే గాని అక్క, ఉమ్, అసలు ఆ ఫోన్ ఆడేటప్పుడు ఉండే ఆనందం వేరక్క. అవునా? చాలా సరదాగా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుందో చెప్పు ఒకసారి నాకు. చెప్పనా? దగ్గరికి రా, ఇంకొచ్చి దగ్గరికి రా. ఇప్పుడు చూసావా నిన్ను కొట్టినప్పుడు నాకు ఎంత సరదాగా ఉందో? చూసావా? అదక్క ఇలాంటి పనుల్లో ఉండే సరదా ఏది ఇవ్వదు తెలుసా అక్క. అవునా? నిజం. కాల్తే రా, మళ్ళీ చూపిస్తా. ఏమొద్దులే. వద్దా? ఎవరినైనా కొట్టేటప్పుడు వచ్చే ఆనందం అబ్బా సూపర్ ఉంటుందక్క. కానీ ఇలా చర్చకి తీసుకొచ్చి నన్ను హింసిస్తారక్క. మా చెల్లి, నువ్వు ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు తెలుసా? ఒరే తెలుసా? అలా ఉండకూడదు ఇప్పి. నీలానే ఉండకూడదక్క, నాలానే ఉండాలక్క. ఒరే అవునా? అందరినీ కొట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాలా? అలా ఉంటే ఏసేకి ఇష్టమా? అది నిజమైన సంతోషమా? అదిగో మా పిల్లలందరికీ తెలుసు, నీకే తెలీదు. అక్క చెప్పు. మొదలెట్టావా? మొదలు పెట్టడం ఏంట్రా? నిజం మొదలెట్టావా? పిల్లలు ఇప్పి అనరా పిల్లలు? మీరు కూడా మొదలెట్టారా? ఎక్కడికి వెళ్ళినా ఇంతే. ఇంట్లో అమ్మాళ్ళు ఇదే బాధ. సండే స్కూల్ టీచర్లు అంతే, స్కూల్లో టీచర్లు అంతే, మీరు అంతే. నేను ఎక్కడ ఉన్నా, నేను వెళ్ళిపోతానక్క. ఒరే ఇప్పి అలా మాట్లాడకూడదురా. నీలానే మాట్లాడకూడదక్క. నాలాంటి వాళ్ళందరికీ ఎంత బాధగా ఉంటుందో తెలుసా? ఫోన్ చూడొద్దంటారు. ఎలా అక్క ఉండడం? మరి నువ్వు ఫోన్ చూసావనుకో పాడైపోతావు, అందుకని అలా చెప్తారు. వద్దక్క, నేను వెళ్ళిపోతానక్క. కట్టుకున్న ఫోన్ చూడకుండా నా వల్ల కాదక్క. ఒరే నువ్వు పాపం చేసావనుకో ఏసేకి ఇష్టం వద్దు, ఉండదు. నేను ఈ మాటలు వినలేను, నేను వెళ్ళిపోతున్నాను. అదేంట్రా ఇప్పి అలా వెళ్ళిపోతున్నాడు? మంచి మాటలు చెప్తుంటే. మ్యాగీ ఏంటి మీ తమ్ముడు ఎలా ఉన్నాడు? అవునక్క, నాకు కూడా అదే బాధ అక్క మా తమ్ముడు కోసం. అసలు ఏమైనా మంచి చెప్తుంటే అసలు వినట్లేదేంటి మ్యాగీ? అస్సలు వినడక్క. ఇంట్లో కూడా అంతే అక్క. అమ్మో. అమ్మ నాన్న చెప్పిన మాట వినడు. సండే స్కూల్ అక్కలు చెప్పిన మాట వినడు.
ఎప్పుడు అలా ఎవరొకరిని కొడుతూనే ఉంటాడక్క. అలా ఉండకూడదు. ఒకసారి మీ తమ్ముడిని పంపు, నేను చెప్తాను. అవునక్క. కానీ అక్క, ఒక్క విషయం చెప్పనా మీకు? చెప్పు. అక్క, హ్మ్. మా తమ్ముడు హ్మ్. ఇప్పి కోసం మనందరము మారాలని ప్రార్థన చేద్దామక్క. తప్పకుండా చేద్దాం మ్యాగీ. చేద్దామక్క. చేద్దాం మ్యాగీ. ఇంకా మేము చెప్పి చెప్పి చాలా అలసిపోయామక్క. ఏం కాదు మ్యాగీ. మనము యేసయ్యకి ప్రార్థన చేసామనుకో ఖచ్చితంగా ఇప్పి మారిపోతాడు. ఓకేనా? అవునక్క. ఒక్కసారి ప్రార్థన చేద్దామక్క. సరే, నువ్వైతే కంగారు పడకు. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఒరేయ్ పిల్లలు, ఇప్పి కోసం ప్రార్థన చేద్దామా? చెయ్యండి అందరూ. అలాగే అండి, ప్రయత్నం చేయండి. కూర్చోండి. కూర్చుని చేయండి. చెప్పు. చిన్న ప్రార్థన చేస్తానక్క. ఓకే, చెయ్యి మ్యాగీ. యేసయ్యా, యేసయ్యా, మా తమ్ముడు ఇప్పి ఖచ్చితంగా మారాలి యేసయ్యా. ఫోన్లకి ఎడిక్ట్ అవ్వకూడదు యేసయ్యా. అలాగే ఫ్రెండ్స్ తో తిరగడము, ఎదుటి వారిని కొట్టడం అలా ఉండకూడదు యేసయ్యా. మా తమ్ముడు ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలి యేసయ్యా. మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఓకే, వెరీ గుడ్ మ్యాగీ. బాగా ప్రేయర్ చేసావు. పిల్లలందరికీ థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ చెప్పండి. ఇప్పి కోసం ప్రార్థన చేసిన వారందరికీ థ్యాంక్ యూ. అక్క, సరే అయితే నాకు హెడేక్ గా ఉంది, నేను పడుకుంటాను. సరే మ్యాగీ, వెళ్ళి పడుకో. పిల్లలు, మీరు కూడా ఇంతేనా? ఇప్పిలాగానే ఉంటున్నారా మీరు కూడా? ఫోన్లో చూస్తూ, గేమ్స్ ఆడుతూ, వాటిలో ఆనందం ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారా మీరు అసలు? అసలు ఇప్పి చూడు నాతో ఎలా మాట్లాడుతున్నాడు. నన్ను కొట్టేస్తున్నారు. మీరు కూడా అలాగే కొడుతున్నారా? అలా చెయ్యొచ్చా మనము? ఇప్పి చెప్పు. ఇప్పి హాయ్ అక్క. హాయ్. అక్క, చెప్పు ఇప్పి. నీకు ఒక విషయం తెలుసా? తెలీదు, చెప్పండి. నా హెయిర్ స్టైల్ చూసావా? ఏ ఏమైనా చేంజ్ వచ్చిందా? ఇందాక ఇలా ఉంది కదా, ఇప్పుడేమో ఇలా ఉంది కదా. థ్యాంక్స్ అక్క. బాగుంది నీ హెయిర్ స్టైల్. ఇందాక కంటే ఇప్పుడు చాలా బాగుంది. చెప్పు ఇప్పి. నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. ఇందాక నేను నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయాను కదా. తర్వాత ఇక్కడ ఏం జరిగిందక్క? ఇక్కడ ఏం జరిగిందంటే, మీ అక్క మ్యాగీ ఉంది కదా, మ్యాగీ అండ్ మా పిల్లలు మేమందరము కూడా నీ కోసం ప్రార్థన చేసాము. నిజంగానా అక్క? అవును. సీరియస్? ఎస్, నిజంగా? నిజంగా. నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. నేను నువ్వు నీతో గొడవ పడి వెళ్ళిపోయాను కదా. పడిపోయానక్క. పడిపోయావా? ఎక్కడ? ఏమైనా దెబ్బలు తగిలినాయా? లేదక్క. అయ్యో. పడిపోయినప్పుడు నాకు నీకు ఏమీ కనిపించలేదక్క కొద్ది వరకు. కళ్ళ బానే ఉంది ఇప్పుడు. ఇప్పుడు బానే ఉందక్క. కానీ నీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. నాకు చిన్నప్పుడు టీచర్ చెప్పింది. ఏమని? సౌలు ఉన్నాడు కదక్క, సౌలుకి దేవుడు కనిపించాడు కదా, తెలుసా నీకు? తెలుసు. అలాగే నాకు కూడా కనిపించాడక్క. అవునా? కనిపించి ఏం మాట్లాడాడు దేవుడు నీతో? నన్ను మా అక్కని ఒక చోటకి తీసుకెళ్ళాడక్క. ఎక్కడికి తీసుకెళ్ళాడు? అక్క, రా చెప్తాం. అక్క, ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలుసా? తెలీదు, చెప్పు. జూకి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. లేదా వేరే వేరే ఊర్లకు వెళ్తే హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. కానీ నన్ను యేసయ్య 2 ప్లేస్లకు తీసుకెళ్ళాడక్క. ఏ ప్లేస్లకు తీసుకెళ్ళాడు ఇప్పి? పరలోకం అక్క. పరలోకమా? నిజంగా? నిజమక్క. ఎంత బాగుందో తెలుసా? నువ్వు చూసావు కదా ఇప్పి? అవును మేఘి, నేను కూడా చూసాను. ఏంటి, నిజంగానే చెప్తున్నాడా ఇప్పి? నిజమక్క. నిజమే. నేను నమ్మలేకపోతున్నాను. నిజముగా వెళ్ళామక్క. ఎంత అందంగా ఉందో తెలుసా అక్క? ఈ చర్చి చాలా బాగుంది కదా.
ఇంతకంటే చాలా బాగుందక్క. ఏసయ్య మా అక్క చెయ్యి పట్టుకుని నడిచాడు తెలుసా? నా చెయ్యి పట్టుకోలేదక్క. అయ్యో! ఎందుకని? నేనంటే సరిగ్గా లేనని నాకు ఏసయ్య చెప్పాడక్క. మా అక్కకి బంగారపు కిరీటం పెట్టాడక్క. అవునక్క. కిరీటం పెట్టాడు. ఎన్నో మంచి బట్టలు కూడా ఇచ్చాడక్క. చాలా అందంగా ఉంది తెలుసా అక్క పరలోకం. నిజమా? నీకు ఇంకొక విషయం చెప్పనా? ఆ! ఇక్కడున్న పిల్లల్లో కూడా నాకు అక్కడ కొంతమంది కనిపించారు తెలుసా అక్క. అవునా? ఆ, ఎక్కడ? నువ్వు కూడా కనిపించావక్క. కానీ ఇవన్నీ కనిపించలేదక్క. ఇవన్నీ కనిపించలేదక్క. అన్నయ్య నువ్వు ఫోన్ తో ఉన్నావేమో అన్నయ్య. అక్క చెప్పి. ఇంకా చాలా బాగుంది తెలుసా పరలోకం. అక్కడ చాలా గదులున్నాయక్క. అవునా? ప్రార్థన చేసే వాళ్ళకి ఒకటి, హ్మ్. బాగా బైబిల్ చదివే వాళ్ళకి ఒక పెద్ద హౌస్ ఉందక్క అక్కడ. అవునా? ఆ ఇక్కడ ప్రార్థన చేసే పిల్లలు ఉన్నారు కదా, హ్మ్. వాళ్ళలో కొంతమంది అక్కడ ఉన్నారు తెలుసా? నిజమా? నిజమక్క. వామ్మో! నాకు తెలుసు మా పిల్లలు చాలా మంచోళ్ళు. అవునక్క. ఇక్కడ ఇప్పి అయితే ఫస్ట్ లైన్ లో ఉంది. నేనైతే లేనక్క. అయ్యో! మరి పరలోక రాజ్యం ఎవరికో తెలుసా? ఎవరైతే పాపం చేయరో, ఎవరైతే యేసే మాటకి లోబడతారో, ఎవరైతే అబద్ధాలు చెప్పరో, ఫోన్‌తో ఉండరో, ఎవరైతే గేమ్స్ ఆడరో వాళ్ళు పరలోకం వెళ్తారు. ఈ హ్మ్. విషయం నాకు ఎప్పుడు తెలిసిందో చెప్పనా? ఎప్పుడు తెలిసింది? పరలోకానికి వెళ్ళొచ్చిన తర్వాత నరకానికి నరకానికి అసలు నేను చెప్పలేదక్క. భయమేసిందో తెలుసా? ఇప్పి, మేరీ, అయ్యో అంటూ ఎంతలా అరిచినా నన్నెవరూ పట్టించుకోలేదక్క. ఈ నరకంలో అబ్బో తలుచుకుంటేనే నాకు భయమేసేస్తుందక్క. మేఘి నువ్వైనా చెప్పు, నేను మాట్లాడలేను ఆ నరకం కోసం. అమ్మో నా వల్ల కాదు బాబోయ్ అక్క. మాట్లాడవే, నువ్వు మాట్లాడబెట్టి చెప్పవే చెప్పు. చెప్తున్నానక్క, చెప్తున్నాను. అక్క, చెప్పు మ్యాగీ. యేసయ్య మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళిన తర్వాత హ్మ్. నరకానికి తీసుకువెళ్ళాడక్క. నిజంగానా? అవునక్క. నరకం ఎలా ఉందో మా పిల్లలకి ఒకసారి చెప్తావా? అయ్య బాబోయ్! నిజంగా మా మాటల్లో మేము చెప్పలేమక్క. వామ్మో! అందుకే ఇప్పి అంత టెన్షన్ పడుతూ అంత భయపడిపోతున్నాడక్క. ఏముంది నరకంలో? అక్క, నరకంలో అక్క మందు తాగేవాళ్ళు నరకంలో యాసిడ్ తాగుతున్నారక్క. వామ్మో! యాసిడా? అవునక్క. వాళ్ళలా తాగుతూ ఉంటే వాళ్ళ గొంతులోంచి మంట వచ్చి వారి శరీరం అంతా ఊడిపోతుందక్క. బాబోయ్! అవునక్క. పురుగులు తినేస్తున్నాయక్క. అబద్ధాలు మాట్లాడే వారి నాలుక అగ్నిగంధకాలతో కాల్చబడుతుందక్క. ఏంటి అబద్ధాలాడే వాళ్ళ నాలుకలు అగ్నిగంధకాలతో కాల్చబడుతున్నాయా? అవునక్క. చూస్తేనే మా ఒళ్ళు దల్దరిచ్చేసిందక్క. బాబోయ్! నువ్వు చెప్తుంటే నాకు చాలా భయమేస్తుంది. అవునక్క. అలానే చాలా మంది గేమ్స్ ఆడతారు కదక్క, ఫ్రీ ఫైర్ అవి. హ్మ్. ఆ గేమ్స్ ఆడే వారి చేతులు కూడా కాలిపోతూ ఉంటే ఆ చేతుల మాంసం ఊడిపోతూ ఉందక్క. అవునా? చూస్తేనే ఎంత భయంకరమో. ఇప్పి చూసాడా అదంతా? ఆ అబ్బాయి కేకలేస్తున్నాడక్క. అమ్మా నా చెయ్యి కాలిపోతుంది, ఎవరైనా ఉంటే రక్షించండి, రక్షించండి అని పెద్ద పెద్ద కేకలేస్తూ ఉన్నాడక్క. అవునా? అయినా తన టైం అయిపోయింది. ఇక యేసయ్యని ఎవ్వరము ఏమి చెయ్యలేము కదక్క. మనం ఈ లోకంలో ఉండగానే పూర్తిగా మార్చబడి పరలోకం వెళ్తే ఎంతో సంతోషం. కానీ అదే నరకానికి వెళితే అమ్మో దాని బాధ మేము వర్ణించలేము, చూడలేము. అవును మ్యాగీ. ఇప్పి ఆపే. ఓకే ఇక చాలు ప్లీజ్. చెప్పు ఆ ఇప్పి. నరకం గురించి నేను వినలేనక్క. ఎందుకంటే తెలుసా, ఆ నరకంలో నన్ను యేసయ్య పడేశాడక్క. నిజమక్క. ఎందుకో తెలుసా, నేను ఫోన్ తో ఉన్నానని నన్ను నరకంలో వేసేశాడక్క. ఈ అన్నయ్య కనిపించాడక్క నాకు నరకంలో. పరలోకంలో లేడక్క ఈ అన్నయ్య. నరకంలో ఉన్నావురా నువ్వు. అరే ఫోన్ వాడేరా బాబు. అక్క, చెప్పు ఇప్పి.
చెప్పు. లోకంలో కనిపించారని చెప్పాను కదా, ఆ, కొంతమంది అని చెప్పాను కదా, ఉమ్, మిగిలిన వాళ్ళు నరకంలో ఉన్నారక్క. అమ్మో. నిజమక్క. ఇట్లా ఒక మనోగాడు అని ఒకడు ఉంటాడు తెలుసా నీకు? ఆ, తెలుసు. మనోగాడు. వాడు అక్కడే ఆడి ఉన్నాడా? ఆడి ముక్కులోంచి పురుగులు వచ్చాయక్క. ఏచ్. దారుణమక్క. అక్క అక్క ఆ, గౌతమ్ అని ఉంటాడక్క ఇంకొకడు. ఎవరు? గౌతమ్ గౌతమా? గౌతమ్ గౌతమ్ కూడా అక్కడే ఉన్నాడా? అక్కడే ఉన్నాడక్క. వాడికి ఏమైంది? వాడి చెవుల్లోంచి తేలొచ్చిందక్క. చీ బాబోయ్. అమ్మో అక్క, ఆ విషయాలు చెప్పాలంటే నా వల్ల కావట్లేదు అక్క. ఎందుకో చెప్పనా? ఎందుకు ఇప్పి? నా వల్ల కాదక్క ఆ బాధ భరించడం. మీ పిల్లల్ని అడుగు, వాళ్ళు వెళ్తారేమో. ఒరేయ్, మీరు నరకంలో ఉండగలరా? మీకు నరకం కావాలా పరలోకం కావాలా? ఎందుకని పరలోకమే కావాలి? ఆ, మీరు పరలోకం వెళ్ళేలా బ్రతుకుతున్నారా? చూసావా, ఇప్పి వాళ్ళు వెళ్ళారు కదా, చెప్తున్నారు కదా, బోళ్ళంత అగ్ని ఉంటదంట, పురుగులు ఉంటాయంట. వామ్మో, మీరు గనుక నరకం వెళ్ళారనుకో మీరు అస్సలు భరించలేరు. అక్క ఆ, అలా పడిపోయినప్పుడు నాకు దేవుడి అంతే చూపించాడక్క. నా అక్కకి నాకు కలిపి చూపించాడక్క. అందుకే నేను ఒకటి డిసైడ్ అవుతున్నానక్క. దేవుడు మీకు ఎందుకు చూపించాడు తెలుసా? ఎందుకక్క? ఏసయ్యా నిన్ను మార్చుకోవాలనుకున్నాడు. అవునక్క, నాకు కూడా అర్థమైందక్క. ఆ, అందుకే అక్క నేను ఇప్పటి నుంచి ఫోన్ చేయడం మానేస్తా. ఒరే నువ్వు కూడా మానేరా. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్క ఉమ్, కిరణ్ అని ఒకడు ఉంటాడక్క. కిరణ్ ఇలాగా. కిరణ్ అని కూడా చెప్పక్క. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఫోన్ లో చూస్తూనే ఉన్నాడక్క. బాగా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలవాటైపోయిందక్క ఆడికి. ఈ సరే సరే. వెనకాల బ్యాచ్ ఉన్నారా ఎవరైనా? ఒరే ఉన్నారా? రీల్స్ చూసేవాళ్ళు, యూట్యూబ్ చూసేవాళ్ళు నిజం చెప్పండి. నిజంగా మా పిల్లలు చాలా మంచోళ్ళు ఇప్పి. పోన్లే అక్క. పిల్లలు మీలో ఇంకా ఎవరైనా నాలాగా ఉంటే మారిపోండ్రా. మనందరం నరకంలో వద్దు, సుఖంలో కలుద్దాంరా. ఎందుకో తెలుసా? యేసయ్య మనకి కిరీటాన్ని ఇస్తాడు. మీలో ఎంతమందికి కిరీటం కావాలి పిల్లలు? నిజంగా కావాలా? అక్క మేము ఒక చెప్పు. పాట పాడతాం అక్క. పాడండి. నీకొక కిరీటం, నాకొక కిరీటం, దైవ పిల్లలకు కిరీటం. నీకొక కిరీటం, నాకొక కిరీటం, పిల్లలకు కిరీటం. నేను మోక్షం చేరాక కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేలా. నేను మోక్షం చేరాక కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదా. అర్థమైందా అక్క? చాలా బాగా పాడారు. చెప్పి ఇప్పి. కిరీటం చూసానక్క నేను. ఏంటి ఇప్పి? నీ నెత్తి మీద కూడా నేను కిరీటం చూసానక్క. అవునా? అవునక్క. ఇక్కడున్న పిల్లలందరికీ కావాలంటే ప్రార్థన చేసుకోమనక్క. నీకో విషయం చెప్పనా ఇప్పి? చెప్పు. నువ్వు ఇలా మారడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకే ఇలా ఉందంటే ఏసకి ఇంకెంత హ్యాపీగా ఉంటది. నువ్వు చాలా మంచోడివి. అవునక్క. నీకు ఇంకో విషయం తెలుసా? ఆ, నీ కోసం మీ అక్క ఎంత ప్రేయర్ చేసేదో తెలుసా? మీ అక్కకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ డాడీ. అమ్మా నాకెంత సంతోషంగా ఉందక్క ఇప్పుడు. చెప్పి ఇప్పి. నాకు ఉమ్, జర్నీలో కూడా సేఫ్ గా ఇంటికి వెళ్ళాలని ప్రేయర్ చేయండి. అలాగే మీ పిల్లలు ఇప్పి అనండ్రా పిల్లలు. మీరందరూ పరలోకమా నరకమా? పరలోకమా నరకమా? మీరు ఇలాగే ఉంటే వెళ్ళేది నరకం కదా. మీ అందరికీ పరలోకం కావాలి కదా పిల్లలు. అందరూ ప్రార్థన చేసుకొని మంచిగా మారిపోండి. నా కోసం కూడా చేస్తారా? చేస్తాను చేస్తాను ఇప్పి అనండి. వెళ్ళొస్తాను. బాయ్ అక్క. బాయ్ ఇప్పి. బాయ్ అన్నయ్య. ఫ్రీ ఫైర్ అన్నయ్య. నేను నిన్ను చూసాను అన్నయ్య నరకంలో. అన్నయ్య నువ్వు కూడా మరి ఎక్కడ కలుద్దాం? పరలోకం. బాయ్ పిల్లలు. బాయ్ అందరూ చెప్పండి. పరలోకంలో కలుద్దాం, ఓకేనా? బాయ్ పిల్లలు.
బాయ్ బాయ్ బాయ్. బాయ్. నాకు ఇంకా ఉండాలని ఉంది కానీ వెళ్ళిపోతానక్క. ఎలాగో మనం పరలోకంలో కలుస్తాం కదా. బాయ్ పిల్లలు. బాయ్ అంకుల్స్. బాయ్ బాయ్స్. బాయ్ గర్ల్స్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. టాటా బాయ్ బాయ్. చూసారా పిల్లలు, ఇప్పి ఇది వరకు ఎలా ఉండేవాడు?